హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రాథమిక హిందీ క్లాసెస్ నేర్చుకుంటున్నాము అండ్ స్పోకెన్ హిందీ. వీటిలలో మనకి వర్డ్స్ సెంటెన్సెస్ రావాలి అంటే కొంచెం వర్డ్స్ నేర్చుకుంటున్నాం, దాన్ని బట్టి సెంటెన్సెస్ అనేది నేర్చుకుంటున్నాం. దీంట్లో ఈ సెంటెన్సెస్ రాయాలంటే మనకు కొంచెం గ్రామర్ కూడా తెలిసి ఉండాలి. ఆ గ్రామర్లో ఏంటి, ప్రజెంట్ ఏం చూస్తున్నాం, ప్రజెంట్ టెన్స్ నేర్చుకుంటున్నాం. వర్తమాన్ కాలం ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న వాటిని ప్రజెంట్ టెన్స్ అంటారనమాట. మామూలుగా అవి దేనికి యూజ్ చేస్తాము, సర్వనామ్కి ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాము. సర్వనామ్ అంటే ఏంటి, మై తుమ్ వహ్ యహ్ వే ఏ హమ్ ఆప్, ఇవన్నీ సర్వనామ్. ఒక ధాతువుని తీసుకున్నాం. ఈ సర్వనామ్ని మామూలుగా మై వస్తే మనం అనేది హూ యూజ్ చేస్తాం. దీన్ని వర్తమాన కాలంలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మై ఆతా హూ, మై ఆతీ హూ ఇలా చెప్పాలి. అవి వర్తమాన కాలంలో రాయాలి. అవి పుల్లింగం అయితే ఎలా రాయాలి, స్త్రీలింగం అయితే ఎలాగ రాయాలి చూడండి. మై దాతోసరికి మై ఆతా హూ, ఇదేంటి పుంలింగం అయితే, బాయ్ అయితే, అబ్బాయి అయితే, పుంలింగ్ అయితే ఆతా హూ. అదే స్త్రీలింగం అయితే మై ఆతీ హూ, మై ఆతీ హూ. వర్తమాన కాలానికి తా, తీ, తే ఇవి యూజ్ చేస్తామన్నమాట. వర్తమాన కాలానికి ఇవి యూజ్ చేస్తాం కంపల్సరీగా. ఇవి ఉన్నాయి ఈ ప్రతి వర్డ్కి. ఇప్పుడు వెర్బ్ ఉంది కదా, ఆ వెర్బ్కి ఈ తాతే తీలు చేరాయి అంటే అది వర్తమాన కాలము అని మనం ఐడెంటిఫై చేయాలి. ప్రజెంట్ టెన్స్, దీన్ని వర్తమాన కాలము అంటారు. మై ఆతా హూ అంటే పుంలింగ ఏకవచనము, మై ఆతీ హూ స్త్రీలింగ ఏకవచనము. నెక్స్ట్ తుమ్ వస్తే ఏం రావాలి, హో రావాలి. తుమ్ ఏమొస్తుంది, ఆతే హో, తుమ్ ఆతే హో. అదే స్త్రీలింగం అయితే తుమ్ ఆతీ హో. చూడండి, తుమ్ ఆతే హో, తుమ్ ఆతీ హో. నెక్స్ట్ వహ్ యహ్ ఏకవచనాలే అంటే వీటికి ఏమొస్తుంది, హై వస్తుంది అనమాట. హై సింగులర్స్ కదా, హై వస్తుంది. మై దీనికి ఏమొస్తుంది, సింగులర్ అయ్యే పని అయితేనేమో తా వస్తుంది. మై ఆతా హై పుంలింగం అయితే. స్త్రీలింగం అయితే మై ఆతీ హై. కంపల్సరీ స్త్రీలింగం అయితే తీ వస్తుంది, పుంలింగం అయితే తా వస్తుంది. యహ ఆతా హై, యహ ఆతీ హై స్త్రీలింగం అయితే. నెక్స్ట్ వే వస్తే వే వస్తే ఏంటి, తే అనమాట. పుంలింగానికి బహువచనానికి వాడేది తే. వే ఆతే హై. వే వస్తే ఏం రావాలి, డాట్ హై. वे आते हैं, वे आते हैं, वे आती हैं చూడండి డాట్. నెక్స్ట్ ఏ ఆతే హై, ఇది ప్లూరలే బహువచన్. ఏ ఆతీ హై, ఆతీ హై. నెక్స్ట్ హమ్ అన్నా కూడా ప్లూరలే బహువచనమే. దీనికి ఏమి యూజ్ చేస్తున్నాము, పుంలింగం అయ్యే పని అయితే బహువచనంలో हम आते हैं, हम आती हैं. डॉट है कंपल्सरी, डॉट है. आप వచ్చినా आप प्लूरल, आप आते हैं, आप आते हैं, आप आती हैं. ఇందులో ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేది ఏంటి, తాతేలు వస్తే పుంలింగ్, తీ వస్తే స్త్రీలింగు, చివర హైకి డాట్ వస్తే బహువచనము, డాట్ లేని హై వస్తే ఏకవచనము, మై వస్తే హూ రావాలి, తుమ్ వస్తే హో రావాలి, వహ్ యహ్ వస్తే హై రావాలి, వే ఏ వస్తే హై రావాలి, హమ్ ఆప్ వస్తే హై వస్తుంది. ఈ వర్తమాన కాలంలో దేనికైనా తాతే తీలే యూజ్ చేస్తాము. ఇది కనుక మీరు బాగా నేర్చుకున్నట్టయితే మీరు సెంటెన్స్ అనేది వర్తమాన కాలంలో రాయాల్సిన సెంటెన్స్లు ఈజీగా రాయగలుగుతారనమాట, బాగా ఈజీగా రాయగలుగుతారు. ఇప్పుడు దీన్ని బట్టి లెసన్లోకి వద్దాం. చూడండి, కొన్ని మీనింగ్స్ నేర్చుకుందాం. కానా టు ఈట్, తినుట. పన్నా టు రీడ్, చదువుట. కర్ణ టు డూ, చేయుట. లానా టు బ్రింగ్, తెచ్చుట. ఆమ్ మ్యాంగో, మామిడి పండు. పాట్ లెసన్, పాఠము. కేల్నా టు ప్లే, ఆడుట. జానా టు గో, వెళ్ళుట. ఆనా వచ్చుట, టు కమ్. లిఖ్నా టు రైట్, రాయుట. గేమ్
బల్ బంతి స్కూల్ పాఠశాల స్కూల్. ఇలా ఈ వర్డ్స్ అన్ని నేర్చుకుంటే మనకు సెంటెన్స్ ఈజీగా వస్తుంది. దీన్ని బట్టి సెంటెన్స్ చూద్దాం. భూపాల్ ఆమ్ ఖాతా హై అంటే ఏంటి? భూపాల్ ఆమ్ అంటే మ్యాంగో, ఖాతా చూసారా ఇక్కడ తా వచ్చింది అంటే ఇది ప్రెజెంట్ టెన్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ తా రాగానే భూపాల్ అనేది సింగులర్ కాబట్టి తానే వచ్చింది. భూపాల్ ఈట్స్ మ్యాంగో, భూపాల్ మామిడి పండు తినుచున్నాడు. రహీం గేంద్ కేల్తే హై, రహీం రహీం ఏం చేస్తున్నాడు? గేంద్ కేల్తా హై. రహీం గేంద్ అంటే బంతి ఆడుతున్నాడు. రహీం అంటే సింగులర్ కాబట్టి తా. రహీం బంతి ఆట ఆడుచున్నాడు. రహీం ప్లే బాల్. రహీం ఏం చేస్తున్నాడు? బాల్ని ఆడుకుంటున్నాడు. ఇక్కడ చూడండి ప్లేస్ కంపల్సరీగా ఇక్కడ ప్లే వచ్చింది కదా, ప్లేస్ బాల్. రహీం ప్లేస్ బాల్. మనకి వర్తమాన కాలము అంటే ఈట్స్, రీడ్స్, రైట్స్ ఇలాగా వెర్బ్కి ఎస్ అనేది చేరుతుంది కంపల్సరీగా. నెక్స్ట్ ఇంకొన్ని సెంటెన్స్ చూద్దాం. పీటర్ పాట్ పడతా హై. పీటర్ అంటే పీటర్ పాట్ లెసన్ పడతా ఇక్కడ తా వచ్చింది. ఇది తా అంటే ప్రెజెంట్ టెన్స్. పీటర్ పాఠము చదువుచున్నాడు. పీటర్ రీడ్స్ ఏ లెసన్ చూడండి ఇక్కడ కూడా ఎస్ వచ్చింది అంటే పీటర్ రీడ్స్ లెసన్ని ఒక లెసన్ చదువుతున్నాడు. నెక్స్ట్ హిందీ టు హిందీ క్వశ్చన్స్ చూద్దాం. భూపాల్ క్యా ఖాతా హై. భూపాల్ క్యా మీన్స్ ఏమిటి, వాట్. ఖాతా అనగానే ప్రెజెంట్ టెన్స్. భూపాల్ ఏమి తినుచున్నాడు? భూపాల్ ఆమ్ ఖాతా హై. మనం కూడా ప్రెజెంట్ టెన్స్లో చెప్తున్నాం అన్నమాట. ఆమ్ ఖాతా హై మామిడి పండు తినుచున్నాడు. రవి ఔర్ కరీం కహా కేల్తే హై. రవి అండ్ కరీం ఇవి ప్లూరల్ అంటే ఇద్దరున్నారు కాబట్టి వే ఆర్ ఏ వాటికి ఏమొస్తుంది? డాట్ ఉన్న హై ఏ వస్తుంది. అందువల్ల తే వచ్చింది ఇక్కడ చూడండి తే. రవి ఔర్ కరీం మైదాన్ మే కేల్తే హై. రవి మరియు కరీము మైదానంలో ఆడుచున్నారు. నెక్స్ట్ పితాజీ కహా జాతే హై. పితాజీ అంటే నాన్నగారు, అది రెస్పెక్టెడ్ వర్డ్ అంటే పితాజీ నాన్నగారు. కహా మీన్స్ ఎక్కడికి, అది పుంలింగ బహువచనం కాబట్టి తే వచ్చింది. ఇక్కడ కూడా రవి ఔర్ కరీం పుంలింగ బహువచనాలు కాబట్టి ప్లూరల్ సెంటెన్స్ మేల్ వర్డ్స్ కదా, అందువలన తేనే వచ్చింది. ఇక్కడ కూడా పితాజీ అనే ఫస్ట్. సబ్ ఆల్ అందరూ. మాతాజీ మదర్ అమ్మగారు అంటే అమ్మని మదర్ అంటాం, రెస్పెక్టెడ్గా వాడతాం అనమాట దాన్ని, అమ్మగారు. కర్ డూ చేయు. కర్ణ డూయింగ్ చేయుట. అంగ్రేజీ ఇంగ్లీష్ ఆంగ్లము. బీ ఆల్సో కూడా. మామీజీ అంటే ఆంటీ అత్తగారు. పానీ వాటర్ నీరు. ఇంకొకసారి డ్రిల్లింగ్ చూడండి ఒకసారి. సబ్ ఆల్ అందరూ. మాతాజీ మదర్ అమ్మగారు. కర్ డూ చేయు. కర్ణ డూయింగ్ చేయుట. అంగ్రేజీ ఇంగ్లీష్ ఆంగ్లము. బి ఆల్సో కూడా. మామీజీ ఆంటీ అత్తగారు. పానీ వాటర్ నీరు. సరేదా, ఇప్పుడు ఈ వర్డ్స్ని యూజ్ చేసుకుంటా కొన్ని మనము సెంటెన్సెస్ నేర్చుకుందాము. ఆల్రెడీ మనం కొన్ని నేర్చుకున్నాం. మై వస్తే ఏం రావాలి, హూ రావాలి, అలాంటివి నేర్చుకున్నాం. అవన్నీ వస్తేనే మనకి సెంటెన్స్ ఈజీగా వస్తాయి. మై యహా పడితే హూ. మై వచ్చింది కాబట్టి ఇక్కడ హూ వచ్చింది. ఇవన్నీ ఆల్రెడీ ఓల్డ్ లెసన్స్లో వచ్చిన్నాయి మీకు. మై యహా పడితే హూ. మై మీన్స్ ఐయామ్ నేను. మై నేను అనమాట. యహా మీన్స్ హియర్. పడితి ఇక్కడ ఒకటి గమనించండి, తీ వచ్చింది. తా తే తి. ఈ తి అనే లెటర్ ఈ వచ్చినవి ఏం అనాలి? ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలంలో వస్తాయి. ఈ తి అనేది ఏంటి? స్త్రీలింగానికి చిహ్నము. అదే మై పడతా హూ అంటే పుంలింగ ఏకవచనం. పడతీ హూ అంటే స్త్రీలింగ ఏకవచనము. మై యహా పడతీ హూ. నేను ఇక్కడ చదువుచున్నాను. ఐ రీడ్ హియర్. నేను ఇక్కడ చదువుచున్నాను. నెక్స్ట్ విమల బి పడతీ హై. విమల అనేది స్త్రీలింగం కాబట్టి పడతీ అని వచ్చింది. ఇదన్నీ వర్తమాన కాలంలో వచ్చాయి. విమల అనేది ముఖ్యంగా ఈ లెసన్లో ఏమొచ్చింది మనకి? తి అనేది వచ్చింది. ఈ తి అనేది ఏంటంటే హిందీ మనం గ్రామర్ మొన్నకు ఆల్రెడీ వర్తమాన కాలంలో కొంచెం నేర్చుకున్నాం. వర్తమాన కాలంలో తా అంటే ఏకవచనము,
తి అనేది స్త్రీలింగ ఏకవచనంలో అదే వాడతాము, స్త్రీలింగ బహువచనానికి తి అనేది యూజ్ చేస్తాము. విమలా భీ పడతీ హై, విమలా అంటే సింగులర్ కాబట్టి ఇక్కడ హైకి డాట్ లేదు చూడండి. విమలా భీ పడతీ హై, విమలా ఆల్సో రీడ్స్. మనకి ఆటోమేటిక్గా సెంటెన్స్ బట్టి ఇక్కడ ఎస్ అనేది వస్తుంది. విమలా ఆల్సో రీడ్స్, విమలా కూడా చదువుచూ ఉన్నది. బి అంటే ఆల్సో కూడా, విమల కూడా చదువుచూ ఉన్నది. నెక్స్ట్ హమ్ హిందీ పాఠ్ లిఖ్తీ హై, లిఖ్తీ అని వచ్చింది. తి అని వచ్చిందంటే అది స్త్రీలింగం స్త్రీలింగం అనుకోవాలి. అది ఏకవచనమా బహువచనమా అనేది ముందు కర్తను బట్టి ఉంటుంది. కర్త ఏంటి, ఇక్కడ హమ్ అని ఉంది. హమ్ వచ్చి లిఖ్తీ వచ్చింది కాబట్టి ఇది స్త్రీలింగం బహువచనం అనుకోవాలి. హమ్ అనేది ప్లూరల్ కాబట్టి హై. హమ్ హిందీ పాఠ్ లిఖ్తీ హై, రైట్ హిందీ లెసన్. మనము హిందీ లెసన్ని రాస్తూ ఉన్నాము. మేము హిందీ పాఠము వ్రాయుచున్నాము. వి రైట్ హిందీ లెసన్. హమ్ హిందీ పాఠ్ లిఖ్తే హై, వి రైట్ హిందీ లెసన్. నెక్స్ట్ ఇప్పుడు హిందీ టు హిందీ క్వశ్చన్స్ నేర్చుకుందాం. లత క్యా కర్తీ హై అంటే ఏంటి, క్యా మీన్స్ ఏంటి, వాట్. కర్తీ అంటే ఏంటి, ఇందాక మనం ఆల్రెడీ వచ్చింది. కర్నా అంటే డూయింగ్. కర్తీ మీన్స్ స్త్రీలింగం. ఇవన్నీ స్త్రీలింగ గురించే వచ్చింది ఈ లెసన్లో మనకి. స్త్రీలింగాన్ని ఎలా యూజ్ చేయాలి. కర్తీ హై, లత అంటే స్త్రీలింగ ఏకవచనం. లత ఏమి చేయుచున్నది, అప్పుడు మనం ఏదైనా రాయొచ్చు. లత పాడుచున్నది, లత ఆడుచున్నది, లత చదువుచున్నది. ఇక్కడ మనం ఏం రాసాం, లత హిందీ ఔర్ అంగ్రేజీ పడితే హై. లత హిందీ మరియు అంగ్రేజీ చదువుచున్నది. అంటే అంగ్రేజీ అంటే ఇంగ్లీషు, హిందీ అంటే హిందీ చదువుచున్నది. సెకండ్ క్వశ్చన్, లడకియా క్యా కర్తీ హై అంటే లడకియా మీన్స్ గర్ల్స్, బాలికలు అంటే స్త్రీలింగమా పుల్లింగమా, స్త్రీలింగ బహువచనం కాబట్టి దానికి తీనే వస్తుంది. ఇవన్నీ తీకి సంబంధించిన క్వశ్చన్సే. చూడండి, క్యా కర్తీ హై ఏమి చేయుచున్నారు, గర్ల్స్ ఏం చేస్తున్నారు, లడకియా పడతీ ఔర్ లిఖ్తీ హై, గర్ల్స్ చదువుచున్నారు మరియు వ్రాయుచున్నారు. ఇక్కడ తీనే వచ్చింది అంటే గర్ల్స్కి సంబంధించిందే. ఇది గర్ల్స్ కాబట్టి ఇక్కడ పడితీ లిఖ్తీ. అదే లడకానిక పడితే లిఖితే అంటే ప్లూరల్ కాబట్టి. నెక్స్ట్ కమలా క్యా కర్తీ హై, కమల ఏమి చేయుచున్నది, కమలా గాతీ హై, కమల పాడుచున్నది. ఇక్కడ కూడా తీనే వచ్చింది చూడండి. అంటే ఏంటి, స్త్రీలింగ ఏకవచనము. నెక్స్ట్ మాతాజీ ఆజ్ కహా జాతీ హై అంటే మాతాజీ మీన్స్ మదర్, ఆజ్ మీన్స్ టుడే, కహా అంటే వేర్, జాతి హై ఇక్కడ డాట్ హై కాబట్టి ప్లూరల్. మాతాజీ జీ వచ్చినవన్నీ ప్లూరలే వస్తాయి. మాతాజీ మీన్స్ మదర్, అమ్మగారు అంటే రెస్పెక్టెడ్ వర్డ్స్ అవి. ఈరోజు ఎక్కడికి వెళుచున్నారు, అమ్మగారు ఈరోజు ఎక్కడికి వెళ్ళుచున్నారు. అప్పుడు మనం అమ్మగారు ఈరోజు బెంగళూరు వెళుచున్నారు, లేదు మద్రాస్ వెళుచున్నారు, ఏదైనా. మాతాజీ ఆస్ బెంగళూరు జాతి హై అది కనపడట్లేదు. జాతి హై ఇక్కడ చూడండి డాట్ హైయే రాస్తాము కంపల్సరీ, ఎందుకంటే ప్లూరల్ కాబట్టి. జాతి స్త్రీలింగ బహువచనము. నెక్స్ట్ లత తుమ్ యహా క్యా కర్తీ హో ఎందుకు వచ్చింది, తుమ్ వచ్చింది కాబట్టి హో వచ్చింది. లత నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు, మై యహా పడతీ హూ అంటే నేను ఇక్కడ చదువుచున్నాను. పడతీ ఇక్కడ తీనే వచ్చింది అంటే లత నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు, నేను ఇక్కడ చదువుచున్నాను అంటే లత ఆన్సర్ ఇస్తుంది. లతానే ఇస్తుంది కాబట్టి లత ఏమనిద్ది, లత ఇక్కడ చదువుతుంది అందు, నేను ఇక్కడ చదువుతున్నాను అంటుంది. అందువల్ల మై యహా పడతీ హూ నేను ఇక్కడ చదువుచున్నాను. నెక్స్ట్ కుత్తా క్యా కాతా హై, కుత్తా మీన్స్ డాగ్, క్యా అంటే వాట్, కాతా చూసారా కుత్తా అనేది పుంలింగ ఏకవచనం వాడాము ఇక్కడ. అందువలన కుత్తా క్యా కాతా హై అంటే కుక్క ఏమి తినుచున్నది. ఇవన్నీ తీలే వచ్చాయి చూడండి. ఇది ఒక్కటి మాత్రం పుంలింగ ఏకవచనము. కుత్తా బాత్ కాతా హై కుక్క బాత్ అంటే దాని ఫుడ్ అనమాట, అన్నం తింటున్నది. బాత్ కాతా హై తింటున్నది. ఇక్కడ కూడా తా వచ్చింది చూడండి. నెక్స్ట్ గాయ్ క్యా పీతి హై, గాయ్ అంటే స్త్రీలింగ ఏకవచనం. క్యా వాట్, పీతి తాగుచున్నది. ఆవు ఏమి తాగుచున్నది, గాయ్ పానీ
పీతి హై. ఆవు వాటర్ తాగుతున్నది. పానీ మీన్స్ వాటర్. వాటర్ తాగుచున్నది. చూసారు కదా, ఇలాగా ఆ వర్డ్స్ నేర్చుకోవడం, దానికి సంబంధించిన సెంటెన్స్ నేర్చుకోవడం, ఇలాగా కొద్ది రోజులు నేర్చుకుంటే మనకి పూర్తిగా హిందీ అనేది వస్తూ ఉంది. వీటిలో ఏమన్నా కొన్ని ఇప్పుడు హై, మై వస్తే హూ రావాలి, ఇలాంటి గ్రామర్ అంతా ముందు లెసన్స్లో మీకు ఆల్రెడీ వచ్చింది. ఓకే, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.